సో జెస్సీ గారు, కపుల్ మధ్య మిస్ మ్యాచ్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ ఎపిసోడ్ టైంలో ఇలాంటి మిస్ మ్యాచ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే? నేను ఓపెన్గా చెప్తున్నాను మీతో, ఓవ్యులేషన్ పీరియడ్ అని ఒకటి అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలోనే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉండాలి. సో ఆయన ఎలా అంటే అలారం పెట్టుకుంటారంట, ఏమని, ఓకే ఒక 2 days తర్వాత ఓవ్యులేషన్ పీరియడ్ ఉంది, అప్పుడు నేను టైంకి వస్తాను ఇంటికి, వీ విల్ స్పెండ్ ద టైం. కార్పొరేట్ ఆఫీస్ లో గాను వర్క్ చేస్తారే, అలాగా ఇక్కడ హ్యాండ్లింగ్ ఓవ్యులేషన్ పీరియడ్ అనమాట. ఇక్కడ ఒక ఎమోషన్ లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అలాంటి వాళ్ళకి పిల్లలు లేకపోవడమే బెటర్ అంటున్నాను. పిల్లలు అనేది ఊరికే ఏదో మెకానికల్ గా అది కాదండి. పిల్లలు అంటే అన్నీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. అలా ఉంటేనే పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు. అదర్వైజ్ సొసైటీకి చాలా నష్టం జరిగే పిల్లలే వస్తారు. అందుకే చెప్తున్నాను, పిల్లలు కావాలంటే యూ హ్యావ్ టు టేక్ టైం. ఇద్దరు కలిసే డెసిషన్ తీసుకోవాలి. ఒకరికి కావాలి, ఇంకొకరికి వద్దు అని అంటే అది నడవదు. బికాస్ దిస్ ఇస్ జీవితం, బ్యూటిఫుల్ జీవితం ఇది.